సత్యరాజ్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'మై పర్ఫెక్ట్ హస్బెండ్' అనే వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 8 ఎపిసోడ్లతో 4 గంటల వరకు లెంత్ ఉన్న ఈ వెబ్ సిరీస్ అంతా చూశాక సింపుల్‌గా బానే ఉందనిపించింది. సిరీస్ స్టోరీ ఏంటనేది ట్రైలర్‌లోనే క్లియర్‌గా చెప్పేశారు. అదేంటంటే సత్యరాజ్ గారు వాళ్ళ కొడుకు కోసం ఒక సంబంధం చూస్తారు. అలా చూసిన అమ్మాయి వాళ్ళ అమ్మకి సత్యరాజ్ గారికి చిన్నప్పుడు లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది. ఇంతకీ ఆ లవ్ స్టోరీ ఏంటి? దాని ఫ్యామిలీకి ఎలా చెప్పాడు? ఈ పెళ్ళిని ఆపగలిగాడా లేదా అనేది ఈ సిరీస్. సిరీస్‌లో సత్యరాజ్ గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్‌లో వచ్చే కొన్ని సీన్స్ చూసినప్పుడు నాకైతే మోహన్ బాబు గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'మామ మంచు అల్లుడు కంచె' అనే సినిమా గుర్తొచ్చింది. ఇక సిరీస్‌లో మెయిన్ లీడ్‌గా చేసిన అందరి పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. డబ్బింగ్ కూడా ఇంకొంచెం బాగుండుంటే బాగుండేదేమో అనిపించింది. ఇంక సిరీస్ అంతా కూడా సింపుల్‌గానే ఉంటుంది. ఇంకా అలా వచ్చే సింపుల్ సీన్స్‌లో సత్యరాజ్ గారు చేసే పనుల వల్ల ఫన్ అయితే బాగానే జనరేట్ అయింది. ఇంక సిరీస్ ముందుకు వెళ్ళే కొద్దీ కామెడీ కూడా పెరుగుతూ వెళ్తుందేమో అనుకున్నాను. ఎలా అంటే పెళ్లి చెడగొట్టడానికి ప్లాన్స్ వేస్తూ సామజవర్గమన స్టైల్ కామెడీతో ముందుకు వెళ్తుందేమో అనుకున్నాను. కానీ అలా కాకుండా సింపుల్‌గానే ముందుకు వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. కాకపోతే ఇలా ఉన్న క్యారెక్టర్‌లకి ఎలాంటి ఎండింగ్ ఇస్తారనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఇంక సిరీస్ లాస్ట్‌కొచ్చేసరికి కొన్ని ఎమోషన్స్‌ని చూపించారు. అలాగే క్లైమాక్స్ సాటిస్ఫైయింగ్‌గా ఉంటుందో లేదో అనుకున్నాను గానీ కొంచెం సాటిస్ఫైయింగ్‌గానే అనిపించింది. ఇక హ్యాపీ ఎండింగ్ ఇస్తున్నట్టు ఇస్తూ సత్యరాజ్ గారి క్యారెక్టర్ ఇంకా మారలేదన్నట్టుగా చూపించారు. అదైతే చూడడానికి కొంచెం వరస్ట్‌గా అనిపించింది. ఆ సీన్ పెట్టకపోయినా పెద్దగా ప్రాబ్లమ్ అయితే లేదు. నవ్వుకుంటూ ఈ సిరీస్‌ని ఎంజాయ్ చేసుంటే బాగుండేది. ఫైనల్‌గా ఈ సిరీస్ సంబంధించిన ట్రైలర్ చూసారంటే ఈ సిరీస్ ఎలా ఉండబోతుందనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఇంక సిరీస్ కూడా సింపుల్‌గా అలాగే ఫన్‌తో ఉంటుందనుకుని సిరీస్‌ని చూస్తే బానే ఉంటుంది. ఈ సిరీస్‌లో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఈ సిరీస్‌ని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇంక ఈ సిరీస్‌కి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోకి వచ్చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.